మీకు ఫస్ట్ ఫ్లాష్ అయింది కానీ, లేకపోతే మీకు వచ్చిన మెమరీ లేన్లో మీ చిన్నప్పటిది కానీ మీకు వెంటనే రీకలెక్ట్ చేసుకున్నది ఏంటి ఇది చూసిన తర్వాత? చూడగానే మేము చేసిన కోచెస్లు కూడా గుర్తొచ్చేసాయండి, అన్నీ గుర్తుకొచ్చేసాయి. చెప్పాను కదండి, శ్రావ్యం చూడగానే నా చిన్ననాటి లవ్ కూడా గుర్తొచ్చేసిందని. సో అమ్మాయిని చూసి కాదు, నా చిన్ననాటి లవ్ చూసి. సుమగారికి తెలుసా ఇది? మీరు అన్నీ అడగండి అలాంటివి, అందుకనే. అంటే మీరు అడిగారుగా వాళ్ళ వైఫ్ ని పక్కన ఉంటే, ఇది మీకు తెలుసా, సమీనా స్టోరీ మీకు తెలుసా అని అడిగారు. అదే అంటే పాపం పెద్దగా ఉండదు. ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం, ఆవిడ తెలియదు, ఈయన ఇప్పుడు తెలుస్తాడు బ్రహ్మాండంగా. ఈ ప్రోడక్ట్తో మా శ్రీకాంత్ పల్లె అనే వ్యక్తి బ్రహ్మాండంగా అందరికీ ఆంధ్రదేశం తెలంగాణ అంతా బాగా తెలుస్తాడు. కానీ నా పరిస్థితులు ఏంటంటే, నేను తెలుసు, సుమా తెలుసు. కాబట్టి ఏమవుతుంది, ఇప్పుడు నేను వెళ్ళాను అనుకోండి, ఇవన్నీ మీరు ఇలా అడిగారు అనుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు తైలం పెట్టి తాళం పెట్టి తలంగుతో అలాంటి తెమ్మో, చిన్ననాటి జ్ఞాపకాలని చేదు జ్ఞాపకాలు అవుతాయేమో ఇంటికి వెళ్ళిన తర్వాత. అంటే మేనేజ్ చేస్తానులేండి, ఏదో ఒకటి చెప్తాను. అలవాటైపోయినట్టుందండి బాగా. చిన్నప్పటి నుంచి కథలు చెప్పేవాడిని, ఈ మాత్రం చెప్పలేనా? సో ఆ ఫన్ను మా ఫ్రెండ్స్ అందరం కలిసి మేము ఎంజాయ్ చేసిన విధానం ఇలాగే. మేము వీళ్ళు ఒక చోటుకి వెళ్ళి కన్నం నుంచి చూశారు కదా, సో అలాంటిది కూడా జరిగింది మాకు. కాదండి, ఈ ముగ్గురు పిల్లలు, ఇంత అల్లరి పిల్లల్ని చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? అంటే మీరు అలానే ఉన్నారా? 100% అలాగే ఉన్నాం. ఓకే. ఎలాగైతే మా ప్రజ్వలు భయపడుతూ చేశాడు, మేము ఆ ఏజ్లో భయపడుతూ చేసాం. మాలో ఒకడు చాలా ధైర్యవంతుడు ఉన్నాడు, అసలు పట్టించుకోకుండా పర్లేదు అని, అదిగో సాయిరాం లాగే. అలా మాకున్న కోచెస్లు అన్ని జ్ఞాపకాలు వచ్చేసాయి. నాకు తెలిసి ఇక్కడ అందరికి కూడా అలాంటి జ్ఞాపకాలు ఉంటాయి, గుర్తుకొచ్చేసి ఉంటాయి. అందరం వెళ్ళాం, పాత జ్ఞాపకాలన్నీ తలుచుకున్నాం. మీకేం గుర్తుకొచ్చింది? నాకు కరెక్ట్గా చెప్పాలి, నేను చెప్తాను. ఇది దీనికోసం కాదు, నిజంగానే. ఇప్పుడు అంటే లాస్ట్ ట్విస్ట్ నాకు అర్థమైంది, అంటే నేను ఊహించుకున్నాను. అవన్నీ వద్దండి, మీ ట్విస్టులు అవన్నీ వద్దు. మీకు చూడగానే మీకేం గుర్తుకొచ్చింది? నేను నవ్వుతూ ఉన్నానండి, ఫుల్ హ్యాపీగా. ఓకే, అదన్నీ ఓకే, అది బాగా గుర్తొచ్చింది. యాక్సెప్టెడ్. ఓకే, ఒక బ్రదర్ త్యాగం చేస్తారు చూసారా సిస్టర్ కోసం, అలా నా బ్రదర్ గుర్తొచ్చాడు అన్నమాట. ఓకే, అది కూడా యాక్సెప్టెడ్, ఫైన్. ఫస్ట్ చూడగానే ఏమనిపించింది? శ్రావ్య ఎంటర్ అవ్వగానే మీకు ఏమనిపించింది? మీరు ఎంటర్ అయినట్టు అనిపించిందా? లేదండి, అనిపించలేదు. లేదండి, అంత అనిపించలేదు. డెఫినెట్ గా ఉంటాయిలేండి, చిన్నప్పుడు ఎందుకు ఉండవు మీకు కూడా. సో డెఫినెట్గా అబ్బాయిలు కూడా వెంటపడి ఉంటారు చిన్నప్పుడు. అమ్మాయిలకు బాగా తెలుస్తుంది, వెంట పడుతున్నారు వెనక, వాళ్ళ పేర్లతో సహా తెలుస్తుంది. అదే మీ అందరికీ తెలుస్తుంది కానీ ఇగ్నోర్ చేస్తారు. నో, మాకు వీడెవడో తెలియదు అన్నట్టుగా వెళ్తుంటారు. అదిగా ఆవిడికి ఎంత బాగా, అంజలికి ఎంత బాగా నవ్వుతుందో చూసారు. అంజలి ఆవిడికి ఎన్నయ్యాయో ఇలాంటివి. సో ఇలాంటివన్నీ, ఇలాంటి ఫన్ మొత్తం అంతా ప్రతి ఎపిసోడ్లో ఆయన మొత్తం ఫన్ నింపాడు. అంటే అన్ని జ్ఞాపకాలు, చిన్ననాటి క్రికెట్ జ్ఞాపకాలు కానివ్వండి. మేము బ్యాగులు పెట్టేవాళ్ళం, స్కూల్ బ్యాగులు పెట్టేసి వికెట్లు మాకు. వెరీ గుడ్ సార్. అలా ఆడేవాళ్ళం. సో ఆయన ఇంకొక కైండ్ ఆఫ్, ఆయన గార్డును మొహానికే పెట్టాడు. ఆవిడ మహానుభావుడు. నాయన నువ్వు గొప్పోడురా బాబు. ఆయన వేరే చోట అంటే లేదు సరే ఈడనే పెడదాం అని చెప్పుంటావు నువ్వు గ్యారంటీగా. ఆ తర్వాత కళ్ళు తిరగకుండా పడి ఉన్నారు చూడతారు. సో ఇలాంటివన్నీ చాలా బ్యూటిఫుల్గా అన్ని నీట్గా పొందుపరిచాడు ఆయన. బ్యూటిఫుల్ రైటింగ్. సైకిల్లో వెళ్ళడాలు స్కూల్లోకి మనం అందరం కలిసి ఫ్రెండ్స్తో. అండ్ ఆ ఫేస్బుక్ క్రియేట్ అయినప్పుడు ఆ విండోస్ అవన్నీ ఇప్పుడు మారిపోయాయి, కానీ అవన్నీ మనందరికీ ఆ టైంలో చాలా పెద్ద ఎమోషన్. విండోస్ ఇలా ఆన్ అవ్వగానే కంప్యూటర్ టచ్ చేయడము, దాన్ని చూడడం. ఫస్ట్లో నాకు కంప్యూటర్ నాకు తెలియదు పెద్దగా. నాకు నేను అప్పటికి ఏమి టెకీ స్టూడెంట్ కదా, నేను అంతా యాక్టింగ్ కదా. నేనేమో కరెక్ట్గా మన ఎగ్జిబిషన్ గ్రౌండ్కి ఒక షాప్ ఓపెనింగ్కి పిలిచారు. కటింగ్ అయ్యింది, రిబ్బన్ కటింగ్ అయింది. నాకేం చేశారంటే వాళ్ళు ఒక డిస్క్ ఇచ్చారు. ఇదేంటంటే 100 గంటలు మీకు కంప్యూటరు మీరు బఫర్ చేసుకొని చూసుకోవడానికి. అవునా, ఓకే. ఇప్పుడు ఇది వచ్చింది, కంప్యూటర్ లేదు నా దగ్గర, ఇది వచ్చిందని చెప్పి నేను కంప్యూటర్ కొన్నాను ఇంట్లో వాడటానికి. అవి కొన్న తర్వాత ఇదిగోండి ఫేస్బుక్ ఇలాంటివి వాడటం మొదలుపెట్టాను. న్యాచురల్గా ఆ సాయిరామ్ లాగే
సెర్చింగ్ ఎవరు సార్ సెర్చ్ బటన్ ఎవరు ఉన్నారు సార్ ఆ రోజు? అవి చెప్పను, మీకు మమ్మల్ని అడగడం మొదటి అవి stage మీకు చెప్పను, చాలా ఉండి ఉంటాయి. అవి చెప్పను ఇంతవరకు. ఓకే, మీకు ఆ మిగతా వాళ్ళని అడగండి, ఫేస్బుక్లో ఎవరెవరికి ఏమేమి ఉన్నారు అప్పట్లో, అది పరిస్థితి. Thank you, sir. Thank you so Thank much you. for sharing all those memories and all. And